ఇప్పుడు నేను ప్రకాష్ గ్రూప్ వారి సురద్రు వెంచర్లో ఉన్నాను. ఈ వెంచర్ హైలైట్స్ గురించి మార్కెటింగ్ డైరెక్టర్ రామరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చాలా చక్కటి ప్లేస్, అవును. మంచి పార్క్ కూడా ఉంది. ఈ వెంచర్ హైలైట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? వెంచర్ హైలైట్స్ అంటే నార్మల్‌గా హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం ఏ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్‌లోనైనా రోడ్స్ మనం వేస్తాము, వాటర్ ట్యాంక్ కడతాము, పార్క్స్ డెవలప్ చేస్తాము, ప్లాంటేషన్ చేస్తాము. సో, అట్లా ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఏదైతే ఎమ్యూనిటీ కావాలో ప్రతి ఒక్కటి మనం సైట్‌లోనే అరేంజ్ చేస్తాం. దాన్ని హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారమే చేయాలన్నమాట. అది హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయటానికి ఏదైతే అప్రూవల్స్ కావాలో, ఏదైతే ఎమ్యూనిటీస్ కావాలో అవన్నీ ఉంటాయి. అవి కాకుండా మనం ఈ సైట్లో కస్టమర్ ప్రాస్పెక్ట్ వేలో ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్, ఉమ్, ఒక టెంపుల్, తర్వాత ఒక కుటీరము, తర్వాత గోశాల, ఈ 3 ఇస్తున్నాం. ఇవి కాక హెచ్ఎండిఏ వెంచర్తో సంబంధం లేకుండా మనం ఇది 100 ఎకరాస్ మెగా రెసిడెన్షియల్ వెంచర్. యాక్చువల్గా ఇప్పుడు 40 ఎకరాస్కి మనకి అప్రూవల్ వచ్చింది, ఎల్పి వచ్చింది, రెరా వచ్చింది. సో ఇక్కడ మనం క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం మేడం. సో ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఇక్కడ రెసిడెన్షియల్ని ఉంచాలనే కాన్సెప్ట్ అనమాట. ఎవరైనా వచ్చి ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళిపోవడం కాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనే కాన్సెప్ట్ ఇక్కడ. ఇమ్మీడియట్ గా కొనుక్కొని కూడా ఇల్లు కట్టుకోవచ్చు కదా? కట్టుకోవచ్చు మేడం, ఆ ఫెసిలిటీ ఉంది కదా? కట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, రెరా అప్రూవల్ ఉందండి. లోన్ వస్తుందిగా? వస్తుందండి. సో ఇప్పటికిప్పుడు కొనుక్కొని ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా సదుపాయాలు ఉన్నాయన్నీ. ఉన్నాయండి. ఓకే, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ సిటీ హైదరాబాద్ సిటీ స్టార్టింగ్ మనం హైదరాబాద్ రాగానే అందరూ ఏమనుకుంటే వాళ్ళు సిటీ ఎక్కడ అంటే లక్డీ కప్పులు అనుకునేవాళ్ళు. తర్వాత ఇంకొంచెం పెరిగి జనాభా ఇప్పుడు యాక్చువల్గా ఇంత ముందర హుడా లేఅవుట్ కూడా ఉండేది హైదరాబాద్. మెట్రోపాలిటన్ సిటీ అయిన తర్వాత హెచ్ఎండిఏ కిందకు వచ్చిందనమాట. సో హుడాలో ఉన్నప్పుడు ఏముంది, కొంచెం దూరమే ఉండేది రేడియస్ హైదరాబాద్ మెట్రోపాలిటన్. అలాగే ఇప్పుడు హెచ్ఎండిఏ అయిన తర్వాత దాన్ని చుట్టూ రేడియస్ ఎక్కడి నుంచి మనం లక్డీ కపుల్ సెంటర్ నుంచి చుట్టూ 60 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ వెంచర్ వేసినా హెచ్ఎండిఏ అప్రూవల్ ఇస్తున్నారనమాట. సో అలాగే సిటీ పెరుగుతూ వస్తుంది. లక్డీ కపుల్, తర్వాత అమీర్పేట, పంజాగుట్ట, ఆ తర్వాత కేపీహెచ్పి అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు చందానగర్, ఇప్పుడు సంగాడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది సిటీ. ఇప్పుడు గచ్చిబౌలికి మనం ఉన్న వెంచర్, ఈ వెంచర్ సురద్రు వెంచర్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ కదా? అవునండి. అంటే చుట్టుపక్కల డిస్టెన్స్ గురించి, కొన్ని ప్లేసెస్ గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎక్కడ వెంచర్ వేసినా కానీ ఇప్పుడు హైదరాబాద్లో మనం వెంచర్ వేస్తున్నాం అంటే సో ఎక్కడ బాగా అమ్ముడుపోయింది, సో ఐటీ ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని లేకపోతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని కొంచెం వెంచర్లు వేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఈ బాంబే హైవే అనేది బాగా నడుస్తుందండి ఇక్కడ వెంచర్స్. ఎందుకంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 3లోనే ముత్తంగి ఉంది. ముత్తంగి అనేది మెయిన్ పాయింట్ అనమాట బాంబే హైవేకి. ఎగ్జిట్ అయినా ఎంట్రన్స్ అయినా ముత్తంగి దగ్గర నుంచి. ఎగ్జాక్ట్గా ముత్తంగి దగ్గర నుంచి మనం ఓఆర్ఆర్ ఎక్కినామంటే 10 మినిట్స్లో గచ్చిబౌలి వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 10 మినిట్స్, మహా అయితే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో మనం గచ్చిబౌలి వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఓకే. సో ఎగ్జాక్ట్గా ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ బేస్ చేసుకొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి డైరెక్ట్గా గచ్చిబౌలి వెళ్ళిపోవచ్చు. చాలా ఆల్మోస్ట్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్లాట్స్ కూడా సేల్ అయిపోయినట్టున్నాయి. అవునండి. అవును, ఆల్మోస్ట్ ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు ఒక 1 or 2 monthsలో. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి లోన్ సదుపాయం, లోన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. లోన్ కూడా ఈజీగా వచ్చేసిద్ది. ఎలాంటి వాళ్ళకు ఇక్కడ ప్లాట్ కొనుక్కుంటే బెటర్ అంటారు? యాక్చువల్గా ఎవరికి? మనం మధ్యతరగతి వాళ్ళకి బాగుండిద్దండి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలని. ఉమ్, సో ఎందుకంటే మనకి ఓఆర్ఆర్కి అంటే అవుటర్ రింగ్ రోడ్కి అండ్ ట్రిపుల్ ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఉండిద్ది ఈ వెంచర్. చూసుకుంటే డిస్టెన్స్ పరంగానైనా ఒక 10 కిలోమీటర్స్ బ్యాక్ 10 కిలోమీటర్స్ ఫార్వర్డ్లో మిడిల్లో ఉండిద్ది ఈ వెంచర్. సో ఫ్యూచర్లో ఎప్పటికైనా ఈ వెంచర్ నుంచి రిటర్న్స్ వచ్చేదే కానీ మనకి దీనివల్ల పెద్ద డిసడ్వాంటేజెస్ లేవు. 3 phases కింద ఇక్కడ ప్లాట్స్ సేల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అవును. 40 acres లో ఉంది. అవును. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్కి మంచి ఆప్షన్ అని చెప్తున్నారు. అవును. ధర మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎంత స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి ఇక్కడ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉందండి. సో 150 స్క్వేర్ యార్డ్స్ అంటే మనం నీట్గా ఒక G+1 హౌస్ కట్టుకొని ఒక కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ గార్డెన్ కూడా చేసుకోవచ్చు అండి. అక్కడ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, వాటి గురించి ఏం చెప్తారు? చుట్టూ అంటే మనకి ఇక్కడే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి అరౌండ్. అండ్ మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఉంది దగ్గరలోనే మనకి. అండ్ మోరోవరు మనకి పక్కనే ఐఐటి కంది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆపోజిట్లోనే ఇక్కడ యాక్చువల్గా హై రేంజ్ కల్చర్ వచ్చేసిందండి. ఇక్కడ హై రేంజ్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఎందుకంటే వెనకాల ఇస్నాపూర్లో అపార్ట్మెంట్స్ కడుతున్నారు,
మనకి ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారండి. అంటే 60-70% ప్లాట్స్ సేల్ అయిపోయాయి. అవునండి. ఇంకో 30-25% 30% ఉన్నాయి. ఉంటుంది. అవును. ఇప్పటికిప్పుడు అంటే ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలి, ఇక్కడే ఇల్లు కట్టుకోవాలి, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఇక్కడ ప్లాట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఒకటేనండి, ఫస్ట్ హెచ్ఎండిఏనా కాదా అనేది చూసుకోవాలి. ఉమ్, ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు హెచ్ఎండిఏ అన్నప్పుడు దీనికి రెరా అప్రూవల్ ఉందా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇంత ముందర ఏం జరిగిందంటే ఓఆర్ఆర్ని బేస్ చేసుకొని వెంచర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు దాంతో సంబంధం లేకుండానే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ని బేస్ చేసుకొని వెంచర్లు వేస్తూ ఉన్నారు. సో మనకి బాంబే హైవేకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ కూడా ఉండదు. బాంబే హైవే నుంచి 1 మినిట్ డ్రైవ్ ఇక్కడికి. సో చాలా కంఫర్టబుల్గా వెంచర్ తీసుకోవచ్చు. మీరు రిటర్న్స్ ఎక్కడికి పోవు. మీరు పెట్టిన డబ్బులు డబుల్ అయ్యి మీ జేబులోకి వచ్చేదే కానీ ఇక్కడ పోగొట్టుకునేది ఏమో. సో ఇక్కడ గచ్చిబౌలి ఇలాంటి ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళైనా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈజీగా అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సిటీలో ఇల్లు తీసుకోవాలంటే 70 లక్షలు 80 లక్షలు ఉంది. అవును. సో అండ్ పొల్యూషన్. సో ఆ పొల్యూషన్లో అంత దూరం వెళ్ళి ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వచ్చి చిరాకు, దానికన్నా కూడా మీరు ఇక్కడ హౌస్ తీసుకొని ఆ 80-90 లక్షల్లోనే ఇక్కడ డూప్లెక్స్ విల్లా కట్టుకొని సో ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎక్కేసి డైరెక్ట్ గచ్చిబౌలి వెళ్ళేసి సాయంత్రానికి వచ్చేయచ్చు. సో చాలా కంఫర్ట్గా ఉండేది ఇక్కడ. ఇంకోటి ఒక నేమ్ గురించి అడుగుదామని మర్చిపోయాను. చెప్పండి. సురద్రు చాలా బాగుంది వినడానికి. ఎందుకండి ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా ఇప్పుడు మనం గుడికి వెళ్ళి దేవుడు ఏమన్నా, ఇప్పుడు మనం దేవుడికి దండం పెట్టుకొని వరాలు కావాలంటే దేవుడు ఇస్తాడు మనకి. అదే దేవతలకి వరాలు కావాలంటే సో ఆ దేవతలకి వరాలు ఇచ్చే చెట్టు అనమాట సురద్రు అనేది, కల్పవృక్షం. సో అందుకని ఇన్ని ఆ పేరు. ఆలోచించి ఈ పేరు పెట్టారు. అవునండి. సో ఇప్పటికిప్పుడు ఈ సురద్రు వెంచర్లో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు, దానికి అనువైన సదుపాయాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అవును. ఫైనల్గా ఈ ఇక్కడ వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకు మీరు ఈ సందర్భంగా ఏం చెప్తారు? చూడండి, మీరు ఒక 10 వెంచర్లు చూడండి, కానీ కొనే ముందు ఒక్కసారి ప్రకాష్ గ్రూప్కు రండి, మా డెవలప్మెంట్స్ చూడండి. మీరు చూసిన తర్వాత అక్కడ కొనుక్కోవాలా లేదా లేకపోతే ఇక్కడ తీసుకోవాలా అనేది మీకే అర్థమవుతుంది. వెంచర్లోనే కాదు, డెవలప్మెంట్స్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ముందు మీరు అన్ని చోట్ల కనుక్కోండి, ఆ తర్వాతే ప్రకాష్ గ్రూప్కు రండి. ఈ సురద్రు వెంచర్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఇప్పుడున్న రేటు ఇక ముందు ఎక్కడైనా ఉండకపోవచ్చు. కొనండి, మీరు ఏ వెంచర్లోనైనా కొనండి. కొనే ముందు ఒక్కసారి ప్రకాష్ గ్రూప్కి రండి, ఉమ్. మా డెవలప్మెంట్స్ చూడండి, మేము ఏ ఏరియాలో వెంచర్ వేసినాం, మా డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూసిన తర్వాత మీరు ఇక్కడ కొనాలా అక్కడ కొనాలా డిసైడ్ అవ్వండి. సో ఇంకోటి, ఇప్పుడున్న కాస్ట్ ఇంకా కొన్ని రోజులు 10-15 రోజులకు మారుతుండొచ్చు కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం వెంచర్ స్టార్టింగ్ లో ఒక కాస్ట్ ఉండిద్ది, డెవలప్మెంట్ అయ్యే కొంది ఒక కాస్ట్ ఉండిద్ది, రేపు ఫైనల్ అప్రూవల్ వచ్చినాక ఇంకో కాస్ట్ ఉండిద్ది, మారుతూనే ఉండిద్ది కాస్ట్. సో ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా తక్కువకి వచ్చేది, బెటర్ ప్రైస్ లో వచ్చింది. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. చూసారు కదా, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని రామరెడ్డి గారు చెప్తున్నారు. మీరు గనక సురద్రు వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలి, ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.